ఈ జ్యువెలరీ మా అమ్మాయి వాళ్ళ క్లాసిక్ డ్యాన్స్ జ్యువెలరీ అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది మొన్న శ్రీరామనవమి రోజు మా అమ్మాయిలకి క్లాసికల్ డ్యాన్స్ అయింది కదండి. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళే అప్పుడు ఎంత హడావుడి ఉంటుందో, ఎలా రెడీ అయ్యి వెళ్తారో, వచ్చాక కూడా అంతే హడావుడి, అంతే పని ఉంటుందండి. వెళ్ళే అప్పుడేమో ఈ జ్యువెలరీ అంతా తీసి వేసుకోవడము, మేకప్ వేసుకోవడము, డ్రెస్సు ఇదంతా ఉంటుంది కదా, జడ. అలాగే వచ్చాక కూడా ఇవి ఆర్నమెంట్స్ అన్నీ, ఈ జ్యువెలరీ ఉంది కదండి, ఇవన్నీ నీట్గా రిమూవ్ చేసి మళ్ళీ అన్ని బాక్స్లో సర్దుకోవాలండి. ఇవేమో ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అండి. ఇంకా వీటికి ఇలా దారం కట్టేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా తలపైన పెట్టి కట్టేసుకోవచ్చు. పాపటికి అటొకటి ఇటొకటి వస్తుంది. ఇవైతే రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి కదా, అవి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా అలాగే చూడమని, వడ్డానము అన్నీ, హెడ్సెట్ అన్నీ కలిపి నీట్గా అయితే పెట్టేసుకుందండి బాక్స్లో. కింద పేపర్ వేసి పెట్టుకోమని చెప్పాను. అలాగే నోస్ పీస్లు అయితే 2-3 తీసుకున్నానండి. ఎందుకంటే బై మిస్టేక్లో ఒకటి బ్రేక్ అయినా ఇంకొకటి ఉంటుంది కదా, మళ్ళీ వాటిపైన ఇలాగ ఇంకొక పేపర్ వేసి హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదండి, అవి పెట్టుకోమన్నాను. ఇంకా వాళ్ళకు కూడా ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకుంటే ఇంకా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటాయి. వీటి విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా రాగానే అయితే బాక్స్లో సర్దేసుకుంటారండి. ఎప్పుడు డ్యాన్స్కి వెళ్ళొచ్చినా కూడా వీళ్ళ క్లాసిక్ డ్యాన్స్కి సంబంధించిన జ్యువెలరీ పెట్టుకోవడానికని వీళ్ళకి చెరొకటి బాక్స్ అది తీసుకున్నాము. ఇంకా ఈ పైనేమో హెయిర్కి సంబంధించినవి అన్నీ పెట్టుకుందండి. మా ఇద్దరు అమ్మాయిలు పెట్టుకున్నారు. మళ్ళీ వీటిపైన కూడా ఒక పేపర్ వేసి క్యాప్ పెట్టమని చెప్పాను. అలాగే అన్నీ నీట్గా పెట్టుకున్నారండి. ఇంకా అన్నీ ఒకే బాక్స్లో ఉండడం వల్ల వీళ్ళకి రెడీ అయినప్పుడు ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకుంటే అన్నీ ఈజీగా ఒకే ప్లేస్లో ఉంటాయి. ఫాస్ట్గా పెట్టుకొని రెడీ అయిపోవచ్చు. ఇంకా ఇదేమో ఆల్టా పెన్ అండి. ఇది పారానికి రీప్లేస్మెంట్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇదైతే నేను జ్యువెలరీ తీసుకున్న అతని దగ్గరనే ఉంటే అడిగి తీసుకున్నానండి. ఇంకా మేము వెహికల్లో వెళ్ళినప్పుడే ఫాస్ట్గా వాళ్ళకైతే పెట్టేశానండి. ఇది పెన్ లాగానే ఉంటుంది. కాకపోతే పారాని అంత తొందరగా అయితే కొంచెం రిమూవ్ అవ్వట్లేదు. నేను మొన్నే ఫస్ట్ టైం పెట్టి చూసాను ఎలా ఉంటుందనేది. మా హస్బెండ్ ఏమో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చారు. ఇంకా ఆయన అయితే అలసిపోయి పడుకున్నారు. ఇంక ఇవేమో మా పిల్లలవి క్లాసికల్ డ్రెస్సెస్ అండి. ఇదేమో ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ అండి. మా అమ్మాయిని ఇలా ఒక్కొక్కటి తీసి పెట్టమన్నాను, చూపించమన్నాను. ఇదేమో కింద పాయింట్ అండి. ఈ బ్లౌజ్ వేసుకొని పాయింట్ వేసుకున్న తర్వాత పైనేమో ఇలాగా కుర్చీలు అండి, చాలా బాగా స్టిచ్ చేశారు, చాలా బాగున్నాయి. ఇంకా దాని తర్వాత ఏమో ఇదండి, ఇలాగా సర్కిల్లా ఉంటుంది, ఇది కట్టుకోవడానికి. దీనిపైన చిన్న హుక్ ఇచ్చారండి. ఆ హుక్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇంక ఇవేమో కుర్చీలు అండి, చాలా బాగుంటాయి. ఇంకా వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ఈ కుర్చీలు అనేవి ఇలా మనకి విచ్చుకున్నట్టుగా, ఒక పువ్వు విచ్చుకున్నట్టుగా చాలా బాగా వస్తాయండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, నెమలి పింఛం విప్పినట్టుగా ఉంది కదా, చాలా బాగుంది. మా అమ్మాయి అలా పట్టుకొని ఆ కుర్చీలను ఓపెన్ చేస్తుంటే నాకైతే నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది కదండి, అలా అనిపించిందండి. భలే బాగుంది కదా. ఇంకా ఫైనల్గా వాటన్నిటిపైన ఇది ఇలాగ కట్టుకోవడం అండి. టోటల్ అయితే 6 పీసెస్ అండి ఇవన్నీ. ఇంక ఇక్కడైతే మా చిన్నమ్మాయి కూడా సర్దేసుకుంది. అలాగే స్టిక్కర్స్, ఆల్టా పెన్ను, ఇంకా తిలకం కూడా అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టుకోమన్నాను. ఎవరినైనా ఒకరి బాక్స్లో పెట్టుకోమన్నాను. ఇంకా మా చిన్నమ్మాయి అయితే పెట్టేసుకుంది బాక్స్లో. ఇంకా వీళ్ళకి ఇప్పుడు పెద్ద టాస్క్ అండి, మేకప్ రిమూవ్ చేసుకోవడము. వెట్ టిష్యూస్ ఇచ్చాను. ఇంకా మేకప్ అంతా అయితే రిమూవ్ చేసుకుంటున్నారు ఇద్దరు ఇక్కడ. వీళ్ళకి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ జ్యువెలరీ అంతా రిమూవ్ చేసి మేకప్ అంతా రిమూవ్ చేసుకోవడానికి కూడా అంతే టైం పడుతుందండి. ఒక్కొక్కసారి ప్రోగ్రాము మార్నింగ్ టైంలో ఉండొచ్చు, ఈవినింగ్ టైంలో ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా ఆ టైమింగ్లో మార్నింగ్ ఈవినింగ్ అనేది, మార్నింగ్ అయితే మార్నింగ్ లేవడము, అలాగా రెడీ అవ్వడము, డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి రావడము, తర్వాత మళ్ళీ వీళ్ళకి అంతే టైం పడుతుందండి. ఆ జ్యువెలరీ అన్నీ తీసి సర్దుకోవడము, మేకప్ రిమూవ్ చేసుకోవడము,
కొంచెం రిలాక్స్ అవుతారు. పాపం ఇంటికి వచ్చిన తర్వాత చాలా అలసిపోతారండి. నాకు వీళ్ళకి మేకప్ రిమూవ్ చేయడము, జ్యువెలరీ సర్దడం ఇదంతా నాకేం పెద్ద పని కాదు. కానీ ఇంకా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళకి కూడా ఐడియా ఉండాలని వాళ్ళని చేసుకోమంటున్నాను. నేనేమైనా చిన్న చిన్న సజెషన్స్ అవి ఇస్తూ ఉంటాను. ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలనేది. వీళ్ళు ఇంటికొచ్చి ఇంకా ఈ జ్యువెలరీ తీసేసి ఈ జడంతా విప్పేసిన తర్వాత చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారండి. ఏదో బరువు దిగిపోయినట్టుగా ఫీల్ అవుతారండి. ఈ మధ్య కాలంలో అయితే పాపం మా అమ్మాయిలకి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ మిస్ అయిందండి. ఇంకా స్కూల్స్ ఉంటాయి, ఎగ్జామ్స్, పైగా మా అందరికీ వీలవ్వాలి. మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంటుంది. తనకు కూడా వీలవ్వాలి. తనకి ముందుగా చెప్తే లీవ్ అప్లై చేస్తారు. బాయ్ అండి.